ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము ఆది పర్వము. అర్జునుడు అంగారపన్నుని చూసి గంధర్వ, మా పూర్వులకు గురువు పురోహితుడు అయిన వశిష్ఠుని గురించి వినాలని ఉంది అని అడిగాడు. అంగారపన్నుడు అర్జునితో ఇలా చెప్పసాగాడు. అర్జున, పూర్వము కన్యాకుబ్జ నగరాన్ని విశ్వామిత్రుడనే రాజు పాలిస్తున్నాడు. ఒకరోజు అతడు తన సేనలతో సహా వేటకు వెళ్ళి అలసిపోయి వశిష్ఠుని ఆశ్రమంలోకి సైన్యంతో సహా వెళ్ళాడు. ఇరువురు పరస్పర కుశలము విచారించుకున్న తరువాత వశిష్ఠుని బలవంతం కారణంగా ఆశ్రమంలో భోజనం చేయటానికి అంగీకరించాడు. నందిని అనే కామధేనువు సహాయంతో అపారసేనా వాహినితో సహా విశ్వామిత్రునికి వశిష్ఠుడు సడ్రసోపేతమైన విందు భోజనం పెట్టాడు. అది చూసి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయి అలాంటి దేనువు తన వద్ద ఉండటం ఉచితమని వశిష్ఠుని దగ్గరకు వెళ్ళి ఆ దేనువు ఇమ్మని కోరాడు. వశిష్ఠుడు అది తమకు ప్రాణాధారం కాబట్టి ఇవ్వలేనని చెప్పాడు. విశ్వామిత్రుడు రాజ్యంలోని సొత్తుపై రాజుకు అధికారం ఉంటుంది కాబట్టి తాను తీసుకువెళుతున్నానని బలవంతంగా నందిని తీసుకువెళ్ళాడు. తిరిగి వశిష్ఠుడిని చేరిన నందిని తన నుండి అపార సైన్యాన్ని సృష్టించి విశ్వామిత్రుడి సైన్యాన్ని చీల్చి చెండాడింది. విశ్వామిత్రునికి జ్ఞానోదయం కలిగి శాస్త్రబలం కంటే తపోబలం గొప్పదని తెలుసుకొని రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. తపస్సు వలన దివ్యశక్తులు సాధించిన విశ్వామిత్రునికి వశిష్ఠునిపై మచ్చరం పోలేదు. వశిష్ఠుడు కల్మషపాదునికి యాజకుడిగా చేస్తున్నాడు. విశ్వామిత్రునికి కూడా కల్మషపాదునికి యాజకునిగా ఉండాలని ఉండేది. ఒకరోజు కల్మషపాదుడు వేటకు వెళ్ళి తిరిగి వస్తున్న తరుణంలో వశిష్ఠుని పెద్ద కుమారుడు శక్తిముని ఎదురుపడ్డాడు. రాజు శక్తితో పక్కకు తొలగి నాకు దారి ఇవ్వు అని అడిగాడు. శక్తి, మహారాజా, ఎంతటి వారైనా బ్రాహ్మణుడు ఎదురుపడితే ముందుగా తొలగి దారి ఇవ్వడం ధర్మము అని చెప్పాడు. రాజు ఆగ్రహించి చేతికర్రతో శక్తిని కొట్టాడు. శక్తి కోపించి, రాజా, రాక్షసుడిలా నన్ను కొట్టావు కాబట్టి రాక్షసుడవై నరమాంసభక్షకుడవైపో అని శపించాడు. అప్పుడు కళ్ళు తెరిచిన కల్మషపాదుడు శాప విమోచనం ఇవ్వమని వేడుకున్నాడు. దూరంగా ఇదంతా గమనిస్తున్న విశ్వామిత్రుడు కల్మషపాదునిలోని కింకరుడు అనే రాక్షసుని ప్రవేశపెట్టాడు. అప్పటినుంచి కల్మషపాదుడు రాజకార్యాలు మానివేశాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు కల్మషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తర్వాత మర్చిపోయినా రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు. వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు. రాజు ఆవేశంతో నరమాంసమైనా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణుడికి పెట్టాడు. తాము తిన్నది నరమాంసమని గ్రహించిన బ్రాహ్మణుడు కల్మషపాదుని చూసి, నా చేత నరమాంసం భుజింపజేశావు కాబట్టి నువ్వు రాక్షసుడిపై నరమాంసం తింటూ జీవించు అని శపించాడు. కల్మషపాదుడు వెంటనే రాక్షసుడయ్యాడు. వెంటనే శక్తి దగ్గరకు వెళ్ళి, దీనికంతటికి కారణం నువ్వే కాబట్టి ముందు నిన్నే భక్షిస్తాను అని చెప్పి అతనితో చేరి వశిష్ఠుని 9 కుమారులను భక్షించాడు. తన 9 కుమారులు చనిపోవటం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడబోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుమస్వరంతో వేదాలను వల్లించటం విన్నాడు. వశిష్ఠుడు మనమని చూడాలన్న ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఒకరోజు కల్మషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్రజలం చల్లటంతో కల్మషపాదునికి రాక్షసత్వం పోయి శాపవిముక్తుడు అయ్యాడు. వశిష్ఠుడు కల్మషపాదునితో, బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్థం తెలిసింది కాబట్టి ఇక మీదట బ్రాహ్మణులను పూజించు అని హితబోధ చేశాడు. రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మషపాదుడు ప్రణయకలాపంలో ఉన్న బ్రాహ్మణుడిని చంపి తిన్నాడు. బ్రాహ్మణుడి భార్య కోపించి, ప్రణయకలాపంలో ఉన్న నా భర్తను చంపావు కాబట్టి నువ్వు స్త్రీతో ప్రణయకలాపం చేస్తే మరణిస్తావు అని శపించింది. అందువలన కల్మషపాదుడు సంతానాన్ని పొందలేకపోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. 12 ఏళ్లు గడిచినా ప్రసవం కానందున ఆమె పదునైన రాతితో గర్భాన్ని చీల్చుకుంది. ఆమెకు అస్మకుడు అనే రాజు జన్మించాడు. అదే సమయంలో శక్తి భార్య అదృశ్యకి పరాశరుడు జన్మించాడు. అతడు తన తల్లి వలన తన తండ్రి ఒక రాక్షసుని వలన మరణించాడని విని లోకాలను భస్మం చేస్తానని శపథం చేశాడు. అది విని వశిష్ఠుడు అతడిని వారించాడు. పరాశరుని కోపము చూసి అతడి తాత వశిష్ఠుడు, పరాశర, అకారణంగా అందరినీ హరించడం తగదు. పూర్వము కృతవీర్యుడు భృగువంశ బ్రాహ్మణులను యజ్ఞకులుగా చేసుకుని ఎన్నో యజ్ఞాలు చేశాడు. కృతవీర్యుడు వారికి మిక్కుటమైన ధనాన్ని ఇచ్చాడు. దానిని వారు దాచుకున్నారు. కొంతకాలానికి కొంతమంది క్షత్రియులు భృగుబ్రాహ్మణులు కృతవీర్యుడి ధనాన్ని దాచుకున్నారు అని అపప్రద పుట్టించారు. అది విని కొంతమంది బ్రాహ్మణులు ధనాన్ని క్షత్రియులకు ఇచ్చారు. కొంతమంది ధనాన్ని భూమిలో పాతిపెట్టారు. క్షత్రియులు ఇది చూసి ఆ బ్రాహ్మణులను చంపి ధనాన్ని తీసుకువెళ్లారు. భృగువంశ బ్రాహ్మణుల గర్భస్థ శిశువులతో సహా చంపివేశారు.
స్త్రీలు భయపడి హిమాలయాలకు పారిపోయారు. అందులో ఒక బ్రాహ్మణుని భార్య తన తొడలో గర్భాన్ని దాచింది. ఆమె తొడ నుంచి తేజోవంతుడైన ఔర్యుడు అనే కుమారుడు జన్మించాడు. అతని తేజస్సుతో కృతవీర్యుని వంశంలోని క్షత్రియులందరూ అందులయ్యారు. ఔర్యుడు తన తండ్రితో సహా బంధువులందరూ చనిపోయారని తెలుసుకున్నాడు. లోకాలను నాశనం చేయటానికి ఘోర తపస్సు చేయటం సంకల్పించాడు. ఔర్యుని పితృదేవతలు ప్రత్యక్షమై, మేము అసమర్థులమే, క్షత్రియుల చేతిలో మరణించలేదు, ధనాపేక్షతో ధనాన్ని దాచలేదు, మేము గొప్పగా తపస్సు చేయటం వలన మాకు మరణం రాలేదు, ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటే అది పాపమని చేయలేకపోయాము, ఈ మనుష్యలోకంలో అధిక కాలం ఉండలేము, కనుక క్షత్రియులతో వైరం తెచ్చుకొని వారి చేతిలో మరణం తెచ్చుకున్నాము, కనుక నువ్వు లోకాలను నాశనం చేయటం ధర్మం కాదు అని పలికారు. వారి మాటలను విన్న తరువాత ఔర్యుడు తన సంకల్పం విరమించుకున్నాడు.